అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏడాది తొలి విడతగా 3,125 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 46.85 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుట్ల నుంచి శనివారం సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11:55 అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12:50 నుంచి 1:20 వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2:15 నుంచి 3:45 వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 3:50 ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగంట్లో నుంచి బయలుదేరి రాత్రి 6:20 క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు అన్నదాత సుఖీభవ మూడవ కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఈ మూడు కార్యక్రమాలు రేపు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటకు రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటలకి చిలకలూరుపేట రావటం జరుగుతుంది. సాయంత్రం 6:30 వరకు చిలకలూరుపేటలో ఉండటం జరుగుతుంది. ఇన్ని గంటలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ఉండటం అనేటువంటిది. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా వేరుశనగ ఒరిజినల్గా గానుగ పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది. బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది, అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది, కార్యకర్తల సమావేశం. 1 గంటన్నర పాటు కార్యకర్తల సమావేశం. అది కూడా ఎవరు రావాలి అనేటువంటిది కూడా నిర్దేశించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో, సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రేపు చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట నుంచి వారి ఖాతాల్లో, మోడీ గారేమో బెంగాల్లో, చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కలిసి 7,000 రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు రావటం జరుగుతుంది. వారితో పాటు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు, నారాయణ గారితో పాటు గొట్టిపాటి రవికుమార్ గారు, పట్టావి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన ఎంపీ గారు కూడా రావటం, వీళ్ళందరూ రావటం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు ఈ యొక్క సమావేశాలని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.